హాయ్ ఫ్రెండ్స్, మీరు తిరుమల తిరుపతి ఆలయంకి వెళ్తున్నారా? అయితే ఈ తప్పు అస్సలు చేయకండి. మీరు శ్రీవారి దర్శనానికి అలిపిరి మెట్ల మార్గం గాని లేదా బస్సులో గాని వెళ్లి డైరెక్ట్ గా శ్రీవారి దర్శనానికి వెళ్ళిపోతారు. కానీ అలా కాకుండా శ్రీవారిని దర్శించుకునే ముందు శ్రీ వరాహస్వామిని దర్శించుకోవాలి. ఈ ఆలయం శ్రీవారి ఆలయం బయటే ఉంటుంది. అయితే ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం హిరణ్యాక్షకుడు అనే రాక్షసుడు ఈ భూమి మొత్తాన్ని బంధిస్తాడు. ఇది తెలుసుకున్న విష్ణుమూర్తి వరాహస్వామి అవతారం ఎత్తి హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి అతనిని వధించి భూమిని కాపాడతాడు. ఆ తర్వాత వరాహస్వామి ఈ భూమి మీదనే కొన్ని రోజులు నివసిస్తాడు. అయితే ఒకసారి విష్ణువు లక్ష్మీదేవిని వెతుకుతూ ఈ భూమి మీదకు వస్తాడు. అదే సమయంలో వరాహస్వామిని కలుసుకొని త్వరలో నేను ఈ భూమి మీద వెంకటేశ్వర స్వామిగా వెలుస్తాను, కావున నాకు కొంచెం స్థలాన్ని ఇవ్వమని కోరుతాడు. అప్పుడు వరాహస్వామి ఇప్పుడు మనం చూస్తున్న తిరుమల కొండల్ని బహుమతిగా ఇవ్వగా విష్ణువు సంతోషంతో నీవు కూడా ఈ కొండ మీద వరాహస్వామిగా వెలుస్తావు, భక్తులు నాకంటే ముందుగా నిన్ను దర్శించుకుంటారా అని వరాన్ని ఇచ్చాడని పురాణాలు చెప్తున్నాయి. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.